What's up? Welcome to my channel Fitness Food Biker. Today we are going to break some stereotypes and myths about the whey protein. Guys, please before we are going into the topic, please subscribe and like and share my channel so we will be getting some subscribers, right? So this is a developing channel, all you know, so I need some motivation from you guys. అసలు బ్రో సైన్స్ అంటే ఏంటిది, అసలు సైన్స్ అంటే ఏంటిది? బ్రో సైన్స్ అనేది పెద్ద ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. అసలు ఎవరు చూసినా బ్రో సైన్స్ అంటారు, లేకపోతే రాకెట్ సైన్స్ అంటారు. బ్రో సైన్స్ అంటే ఏం లేదండి, మీ పక్కింటోళ్ళు, లేకపోతే మీ అమ్మ, లేకపోతే మీ చుట్టాలు, లేదా జిమ్లో పక్క పార్ట్నరు, లేకపోతే జిమ్ ట్రైనరు చెప్తాడు, అది చేయొద్దు బాబు, ఇది చేయొద్దు, ప్రోటీన్ పౌడర్ ఎక్కువ తీసుకుంటే లివర్ పాడవుతుంది, స్టోన్స్ పాడైతే, ఇంకేమో ఫంక్షన్లు పనిచేయట, మరి ఏంటో అది తెలుసుకుందాం. సో నా ఫ్రెండ్స్ ఉంటారు వాట్సాప్లో, టెక్స్ట్ చేస్తారు, బ్రో ఐఎమ్ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అండ్ టేకింగ్ ఏ గుడ్ ఫ్యాట్ లాస్ డైట్ అండ్ ఆల్. అవునా, అయితే కొంచెం చెప్పు ఏమేమి తింటున్నావు అని అంటారు. నేను పొద్దున ఇడ్లీ తిన్నాను, తర్వాత ఒక బనానా తిన్నాను, తర్వాత ఒక ఆరెంజ్ తిన్నాను అంటారు, లేకపోతే కొంచెం ఒక కప్ రైస్ అంటారు. మరి ప్రోటీన్ ఏదిరా బాబు అంటే దాంట్లో ఏమి ఉండదు. పెరుగన్నం, ఇడ్లీలు, లేకపోతే ఫ్రూట్స్ పెరుగన్నం ఇంత తగ్గితే స్టార్వింగ్, అది డైట్ అనరు. అంటే బేసిక్గా ఇప్పుడు ఏమంటారు, మీరు వే ప్రోటీన్ తీసుకుంటేనే, ప్రోటీన్ వేసుకుంటేనే మజిల్స్ వస్తాయి, ఫ్యాట్ లాస్ అవుతుంది, లేకపోతే ఏది పనికిరాదంటారా? దట్స్ అబ్సల్యూట్లీ బుల్షిట్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎవరు లేరు, నేను ఒక ఎంప్లాయీ. సో నేను పని ఏం చేస్తాను, కంప్యూటర్ పైన ఇలా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటాను. దీన్నే సెడెంటరీ అంటారు. అంటే మినిమం వర్క్ ఏది బేసిక్ యాక్టివిటీస్ లేకుండా సో కంప్యూటర్ మీద కూర్చునేదాన్నే సెడెంటరీ లైఫ్ స్టైల్ సంథింగ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకే ఒక 50 to 60 రేంజ్ ప్రోటీన్ కావాలి. సో మీరు వర్కౌట్ చేయాలంటే మినిమం 1.5 to 2 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటూ మీ బాడీ వెయిట్ వేసుకోవాలండి. సో సరే, మేము వే ప్రోటీన్ వాడతాం. అసలు వే ప్రోటీన్ అంటే ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం. వే ప్రోటీన్ అంటే ఏం లేదు, ఇంట్లో పాలు ఉంటాయి, పాలు యాక్సిడెంటల్గా పగులుతాయి, లేకపోతే మనం స్వీట్ చేసుకుంటాం చూసాం జున్నులాగా, నిమ్మకాయ పిండో వెనిగర్ పిండో దాన్ని దగ్గర చేసుకొని షుగర్ అన్న బెల్లం అన్న వేసుకొని టేస్టీగా తింటాం చూసారా, దానిలో గడ్డ కట్టినాక దట్ రిమైనింగ్ వాటర్ ఉంటాయి చూసారా, దట్ ఈస్ the remaining part is the main part which is whey protein. సో whey protein ఓకే, మేము ఇదే వాటర్ని డ్రై చేసుకొని అది చేసుకుందామంటే కుదరదు. ఎందుకంటే సర్టెన్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్లోనే ఫ్యాక్టరీలో దాన్ని స్టెరిలైజ్ చేసి మనకు చేస్తారు. సో దాన్ని మన ఇంట్లో చేసుకుంటే పెంట అవుతుంది తప్ప వే ప్రోటీన్ అవ్వదు. సరే, మీరు వే ప్రోటీన్ తీసుకోకపోయినా మీరు గెయిన్స్ చేసుకోవచ్చు, మజిల్స్ అండ్ వెయిట్ లాస్ అవ్వచ్చు, ఒక న్యాచురల్ గుడ్ యాస్థెటిక్ షేప్ అనేది రావచ్చు. సో యూ కెన్ ఆల్వేస్ లుక్ గుడ్. బట్ మన ప్రోటీన్ అనేది కంటెంట్ ఫుడ్లో కంపల్సరీ తీసుకోవాలండి. సో మినిమం 20 to 30 grams తీసుకుంటే తప్ప ఒక్కొక్క సర్వింగ్లో మీకు సో సంథింగ్ లైక్ ఫుడ్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బ్స్, ఫైబర్ ఇవన్నీ ఉండాలి. సో ప్రోటీన్ అనేది హై ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అని మోడరేట్ ఉండాలి. సో ఫైబర్, ఫ్యాట్స్ అనేది మినిమం ఒక సర్టెన్ సంథింగ్ లైక్ 5 to 6% తీసుకుంటే సరిపోద్ది. నేను జిమ్లో సీరియస్గా వర్కౌట్ చేసి వెంటనే వెళ్ళి వే ప్రోటీన్ తీసుకొని షేక్ తీసుకొని తాగుతారు. ఒక అబ్బాయి పాపం వస్తాడు క్యూరియస్గా, అంటే న్యూ బిగినర్, తనకు బేసిక్ కాంపౌండ్ మూమెంట్స్ తెలియదు, ఐసోలేషన్ తెలియదు. తన టార్గెట్ ఏంటంటే ఒక 5-6 monthsలో కండలు తిరిగిపోయి 6 packs వచ్చి సంథింగ్ లైక్ సెలబ్రిటీ మోడల్ షూట్ బాడీ కావాలి. అది కుదరదండి. సెలబ్రిటీస్ అనేది వాళ్ళకు సర్టెన్ గోల్స్, ఈ షెడ్యూల్లో ఇది కంపల్సరీ కావాలి, అది వాళ్ళకు లైఫ్ కాబట్టి వాళ్ళు గేర్స్, జ్యూసెస్ అంటే స్టీరాయిడ్స్ అనేది కంపల్సరీ. దే నో ద ఎఫెక్ట్స్, బట్ వాళ్ళ దగ్గర అంత ఎక్స్పెండిచర్ ఉంది, మన దగ్గర ఉండదు. So they have the highly professional doctors and PCTs, they can go through that and get out of that shit. So body goes under some stress when we work out and it's need a repair basically to regrow. అప్పుడే వే ప్రోటీన్ అనేది యూజ్ అవుతుంది. వే ప్రోటీన్ ముఖ్యంగా వే ప్రోటీన్ తాగుతూనే అవుతుందా అంటే అలా అని కాదు.
సో మీరు వర్కౌట్ చేసిన హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్కైనా తీసుకోవాలి. ప్లస్ మిల్క్లో కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాటర్లో తీసుకుంటే సాల్యుబిలిటీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో మన మజిల్స్ అనేది క్రేవింగ్లో ఉంటాయి ఫర్ ద రిపేర్. సో వెన్ వీ టేక్ ద వే ప్రోటీన్, అల్టిమేట్లీ వీ విల్ యూటిలైజ్ అండ్ అవర్ వర్కౌట్ డజంట్ గో ఇన్ వెయిన్ గైస్. సో ఐల్ గివ్ ఎ టైనీ ఎగ్జాంపుల్. పొద్దున లేస్తే మన ఇంటి ముంగట వరండాలను, బాల్కనీలను, లేకపోతే ఇంటి ముందు చెట్లకి సన్లైట్ వస్తే సో దే విల్ గ్రో. బట్ ఇన్స్టాంట్గా దానికి వాటర్ కూడా కావాలి, సర్టన్ టైంలో అనేది పోయాలి. మధ్యాహ్నం పోయాం, లేకపోతే ఈవినింగ్ పోస్తాం, లేకపోతే మార్నింగ్ పోస్తాం. సో వాటర్ ప్లస్ సన్లైట్ ఉంటేనే చెట్టు బాగా గ్రోత్ వస్తుంది. యూ ఆల్ నో దట్ రైట్, దట్స్ బేసిక్. సో జిమ్లో కూడా మనం వర్కౌట్ చేసినప్పుడు మనకు టిష్యూస్ అనేది టేక్స్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ దే నీడ్ టు రిపేర్ టు రీగ్రో ద మజిల్. సో నేను చెప్పేది అంటే వే ప్రోటీన్ లేకపోయినా యూ కెన్ బిల్డ్ ఇట్, బట్ ప్రోస్ అనేది ఉంటాయి. సాల్యుబిలిటీ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఐ సజెస్ట్ టు టేక్ వే ప్రోటీన్. బట్ స్టూడెంట్స్ ఉంటారు, దే కాంట్ అఫోర్డ్, బట్ దే కెన్ ఆల్వేస్ గో న్యాచురలీ త్రూ చికెన్ బ్రెస్ట్, egg whites, cottage cheese, and whatever you guys the basics like a protein rich foods ఏముంటాయో. సో మనం వర్కౌట్ చేసిన వెంటనే ద కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్, సో తీసుకోండి. దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ వీడియో అబౌట్ ద వే ప్రోటీన్. యూజెస్ ఏంటి, దాని మిత్స్ ఏంటి, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మద్దు, బ్రో సైన్స్ అనేది ఇడిచిపెట్టండి. సో అసలు సైన్స్ అనేది పట్టించుకోండి. సో ఈ వీడియో కంటెంట్లో తెలిసేది ఏంటంటే ఇదే. Please like, share, subscribe and support me. God bless you all. Vaccinate and stay at home if possible.